నర్సనపేట నుంచి వెల్కమ్ టు ఐడ్రన్. నేను మీ మాధురి. గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా ద్వారా చాలా మంది ఆర్టిస్టులకి గుర్తింపు వచ్చింది. మరి ఆ సినిమా నుంచి బెస్ట్ కమీడియన్గా అవార్డు తీసుకున్న ప్రభాస్ సీన్ గారు మనతో పాటు ఉన్నారు. గబ్బర్ సింగ్లో తన యాక్టింగ్కి కానీ, గబ్బర్ సింగ్ మళ్ళీ రిలీజ్ అవుతున్న సందర్భంలో తన ఫీలింగ్స్ కానీ, అలాగే తన గురించి చిన్న లిటిల్ బిట్ తన జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? సార్, ఫస్ట్ మనం గబ్బర్ సింగ్ కన్నా ముందు మీ జర్నీ గురించి ఒక 5 minutes మాట్లాడుకుందాం. నర్సనపేట నుంచి హైదరాబాద్ మూవీ వైపు ఎలా అసలు? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను ఐఎమ్ నాట్ చదువుకోవడంలో ఏమీ అంత ఇంట్రెస్ట్ లేదు. సో అదర్ కల్చరల్ యాక్టివిటీస్, క్రికెట్ అని బయట ఇట్లా ఉండేది. మై ఫాదర్ ఏంటంటే నన్ను ఎలాగైనా డాక్టర్ని చేద్దాం ఉండేది అంబిషన్. వావ్, డాక్టర్ కాబోయే యాక్టర్ అయిన ప్రభాస్ సీన్ గారు. ఓకే. సో అప్పుడు ఇంకా ఇప్పుడు మనం ఏది 7th పాస్ అయ్యాను, 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ ఫెయిల్ అయ్యాను. డిగ్రీ అనేది లేదు. పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను, డిస్కంటిన్యూడ్. పాలిటెక్నిక్ ఏ గ్రూప్ సార్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఎలక్ట్రానిక్స్ లేదు కానీ ఇప్పుడు కమ్యూనికేషన్లో ఉన్నా. ఓకే. సో అక్కడ అది కట్. ఎక్కడ? శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాదు, గుడివాడ పాలిటెక్నిక్. గుడివాడ. ఓకే ఓకే. సో అక్కడి నుంచి ఇంకా మా ఫాదరు శరత్ బాబు గారు ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో డాడీ ఎప్పుడు చెప్తుంటారు, డాడీ చదవట్లేదు పాపం, వాడి గురించి టెన్షన్గా ఉందంటే, ఎందుకు మరి ఎలాగ చదవడాడు, తీసుకెళ్ళి హైదరాబాద్ మధు ఇన్స్టిట్యూట్లో పడేయాడికి అని చెప్తే, అప్పుడు నాకు మధు ఇన్స్టిట్యూట్లో మా నాన్నగారికి జాయిన్ చేశారు. ఓకే. ఫస్ట్ లో నాకు ఇంట్రెస్ట్ అది కాదు, చాలా రేర్ కదా పేరెంట్స్ తీసుకొచ్చి మూవీ ఇండస్ట్రీలో జాయిన్ చేయడం. మరి అంత ఫస్ట్ లో కోరుకొండ సైనిక్ స్కూల్ జాయిన్ చేశారు. సో అక్కడ ఫెయిల్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను కానీ సమ్ మెడికల్ దీంట్లో పోయింది. సో అక్కడి నుంచి ఏపీఆర్ చేసి, అక్కడి నుంచి పాలిటెక్నిక్. చదవట్లేదు అని చెప్పి ఏపీఆర్ చేసి కోరుకొండ స్కూల్ ఇప్పటికైనా ఎన్ని చేస్తే అట్లీస్ట్ చదువుతాడని ఆశ ఉండేది మా నాన్నగారికి. సో చదువు అనేది, కోరుకొండ హై స్కూల్ అనేది నాట్ ఏ నార్మల్ థింగ్ కాదు, చాలా కష్టపడాలి కోరుకొండ స్కూల్కి వెళ్ళాలన్నా. ఏపీఆర్ చేసేకైనా కూడా టఫ్. మీరు పాలిటెక్నిక్ అనగానే మీరు చదవనంటున్నారు, పాలిటెక్నిక్ లో సీట్ అప్పట్లో ఇలా వడపోతూ ఉండేది. పాలిటెక్నిక్ కూడా నేను ఎందుకు 4 years కంటిన్యూ చేశానంటే, దట్ ఈస్ ద అక్కడ ఆటోమొబైల్, సివిల్ అండ్ మెకానికల్ ఉండేది. సో ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ అనమాట అక్కడ, ఆ బ్రాంచే ఫస్ట్. సో ఫ్యాకల్టీ ఉండేది కాదు. సో 2 periods మార్నింగ్ జరిగేవి, తర్వాత మిగిలినంతా వెళ్ళిపోయేవాళ్ళం. సో అదేదో బాగుందని చెప్పి 4 years కంటిన్యూ చేస్తాం. బట్ సర్టిఫికేట్ అయితే రాలా. ఆఫ్టర్ దట్ హైదరాబాద్ లో, ఆఫ్టర్ దట్ మధు ఇన్స్టిట్యూట్లో 1 year ట్రైనింగ్ తీసుకున్నాక, సో అప్పటికి ఆఫర్స్ రాకపోతే వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరిగింది కెరియర్ మీద, యాక్టింగ్ మీద అంతే. కెరియర్ అప్పటికే మనకు తెలియదు కదా, బ్లైండ్, అప్పుడు ఏం తెలియదు. సో డే బై డే గ్రాడ్యువల్గా 1 by 1 అట్లాగా ఇప్పుడు ఈ రోజు మీతో ఇంటర్వ్యూ మాట్లాడే స్టేజ్కి వచ్చాము. శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళం అనగానే ఒక వెనకబడి, చిక్కోల్ టు సికింద్రాబాద్. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి అప్పటి లైఫ్ ని ఇప్పుడుని ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం వేసుకోగలుగుతున్నాం కానీ అప్పుడు మనకేం తెలియదు కదండి. మనం మనం ఏమవుతాం మనకు తెలీదు. ఏదో హోప్, ఏదో ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదో చేయాలి, డాన్స్ అంటే డాన్స్ వేసేయాలి, ఏదో నలుగురిలో ఒకరుగా మనం ఏదైనా ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలనే ఇది ఉండేది. దట్ లీడ్స్ ఇక్కడికే తీసుకొచ్చింది నేను అనుకుంటున్నా. అయితే గబ్బర్ సింగ్ సినిమా అసలు అవకాశం ఎలా వచ్చింది గబ్బర్ సింగ్? గబ్బర్ సింగ్ అంటే హరీష్ శంకర్ గారు నాకు ఈ సినిమా ఆఫర్ లైఫ్ ఇచ్చారండి. యాక్చువల్గా నా గురువు గారుగా ఆయనే నాకు ఈ సినిమా లైఫ్ ఇచ్చారు. యాక్చువల్లీ అంత సీరియస్గా నేను ట్రై చేయట్లేదు అప్పుడు, అటు వరకు ఇటు వర్క్లో ఉన్నా. సో ఆయనే ఈ సినిమాకి టోటల్ 32 days క్యారెక్టర్ ఇచ్చారు. సో సార్ హరీష్ గారు చెప్పారు, నీకు 3 days వర్క్ ఉంటుంది, ఆ 3 days మాత్రం నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలని ముందే చెప్పారు. 3 days లో కంప్లీట్ చేసేసారు అంటే మెయిన్ వర్క్, ఈ కబడ్డీ సీను, అంత్యాక్షరి, ఈ నాకు ముందు హరీష్ గారు చెప్పారు. సో మేము ఎప్పుడు వెయిటింగ్ అనమాట, ఆ సీన్ ఎప్పుడు వస్తుంది. కళ్యాణ్ గారితో సినిమా అంటేనే ఓ ఎక్సైట్మెంట్, అదో పెద్ద ఇంకా నాకు గోల్డెన్ ఆపర్చునిటీలా ఫీల్ అయ్యాను. కాకపోతే రోజు షూటింగ్ ట్రావెల్ చేశారు ఆయన సినిమాలో. ఆయన ఆ తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత చాలా ట్రావెల్ చేశాను. తర్వాత గబ్బర్ సింగ్ 2 కూడా చేసాము.
సో ఆ సినిమాకి మాకు ఏంటంటే ఫస్ట్ టైం ఆయన చూడడం, ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అంటే ఇంకెప్పుడు కబడ్డీ సీన్ ఎప్పుడు వస్తుంది, ఈ సీన్ ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ అనమాట. సో ఆ సీన్ వచ్చినాక ఇంకా ఆ సీన్ ఆయనలా ఇమిటేట్ చేయడం. అదే ఆ ఆయనలా సినిమా ఆయన ఎదురుగా ఆయనలా ఇమిటేట్ చేయడం. అంటే అది ఈవెన్ అది కాదు, ఫస్ట్ టైం అలా అంటే ఫస్ట్ ఆయనతో ఆయన ఎదురుగా ఆయనతో యాక్ట్ చేయడానికి కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఒక టాప్ హీరోతో. అలాంటిది ఆయనలా యాక్ట్ చేయడం అంటే ఇంకా కొంచెం అంతే. అంటే ఆ టైంకి నాకు ఫీల్ అయ్యారా, అమ్మయ్య నాకు ఛాన్స్, అంటే ఆ థాట్ వచ్చిందండి అలా చేస్తే బాగుంటుందేమో. అంటే ఆయన చూస్తే మనకు రాదు. హరీష్ గారు ఈ సీన్ ఇట్లా కబడ్డీ సీను రాత్రి డైలాగ్స్ అని నాకు మార్నింగ్ చూసేసరికి ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇదేంటి సార్ ఇన్ని డైలాగ్స్ నా మీద అంటే మరి నీ మీద పెట్టి రాసామని చెప్పన్నారు. సో అది సార్ లాగా ఇమిటేట్ చేయడం ఎలా చేస్తావు అన్నారు. చేసి చూపించాను. వెంటనే సార్ చూసారు అక్కడ పవన్ కళ్యాణ్ సార్ చూసి ఏది మళ్ళీ ఒకసారి చేయమనండి అన్నారు. అప్పుడు నేను నర్వస్ అయిపోయాను. ఫస్ట్ ఇంకా హరీష్ గారి దగ్గర రెచ్చిపోయి చేశాను కానీ ఆయన మళ్ళీ ఒకసారి చేయనేసరికి నర్వస్ ఫీల్ అయిపోయాను. అంటే ఆ టైంకి అది అలా పుట్టింది, అది అలాగా బ్యాంగ్ లాగా అయిపోయింది. అది నాకు చాలా అదృష్టం అంటే, ఎందుకంటే అంత పెద్ద ఆయన్ని ఇమిటేట్ చేయడం ఫస్ట్ థింగ్. అయితే అలా ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు కదా, అది వద్దు తర్వాత ఇంకోటి అంటారు. బట్ ఆయన ఒప్పుకోవడం అనేదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సీను సిద్ధప్ప సీను అంతే, ఇది బాగా పేలింది. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ సిద్ధప్ప అనేది? మీకు ప్రభాస్ సీను ఎలా ఒక క్యాప్షన్ అయిపోయింది ప్రభాస్ గారి ఫ్రెండ్ గా, ఈ సిద్ధప్ప సీను కూడా ఒక బాగా చాలా 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 టీవీ షోస్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సిద్ధప్ప సీను అని పిలిచారు. సో ఆ సక్సెస్ అనేది లైఫ్ లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ఇలాంటి సినిమా సక్సెస్ ని ఇంకా మేము అప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఇక్కడ లేని మలేషియాలో ఉన్నాను. నాకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అందరూ చెప్తుంటే నాకు ఎక్సైట్మెంట్ ఆగేది కాదు. కానీ అక్కడ 10 days షూటింగ్ ఉంది. ఇక్కడ అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. అయితే ఈ సినిమాలో మీకు వేరే క్యారెక్టర్ అనుకున్నారంట, నిజమేనా? లేదండి, ఇదే క్యారెక్టర్. ఇదే క్యారెక్టర్. ఓకే, ఈ సినిమాకే మీకు మీ టోటల్ కెరియర్ లో తీసుకున్నట్లయితే బెస్ట్ కమేడియన్ గా మీకు అవార్డు వచ్చింది టోటల్ కెరియర్ లో. మీకు ఈ అంటే ప్రత్యేకించి దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సైమా అవార్డు వచ్చిందండి నాకు. ఆ టైంలో నామినీస్ గా బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. సో నేను ఇంకా ఆయన ఉన్నాక ఇంకా మనకెందుకు ఇస్తారని నేను డిసైడ్ అయిపోయా. బట్ ఒక నైట్ ఫోన్ వచ్చి సైమా అవార్డు బెస్ట్ కమేడియన్ అవార్డు ఇయర్ నీకే వచ్చిందంటే ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వెళ్ళలేదు కానీ శృతి హాసన్ గారు తీసుకున్నారు అవార్డు. అంటే అందరూ అక్కడ తీసుకోవటం వేరు, శృతి హాసన్ గారి చేతి మీద తీసుకోవటం గ్రేట్. సైమాకి వెళ్ళి తీసుకోవటం అదొక ఎక్సైట్మెంట్. అసలు ఇండస్ట్రీకి నిజంగా యాక్టర్ అవ్వాలని వచ్చారా, లేకపోతే ఇంకేదైనా గోల్ సెట్ చేసుకుందాం అన్నది ఇంట్లో అప్పుడు జాయిన్ అయ్యారా? లేదండి, యాక్టర్ అని కాదు. అంటే యాక్టర్ అనే వచ్చాను. బికాజ్ నేను కొంచెం డాన్స్ మధు ఇన్స్టిట్యూట్లో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర డాన్స్ చేసుకునేవాళ్ళం. సో డాన్స్ కూడా చేస్తారా? డాన్స్ చేస్తాను. ఆయనతో వెళ్ళి కొరియోగ్రాఫ్ చేద్దామా అదొకటి అనుకున్నా. ఏది స్టాండర్డ్ థింకింగ్స్ లేవు. ఇటు వెళ్తాటో అటు వెళ్తాటో అంతే తప్ప పర్టికులర్ గా నేను ఇది ఇలా అవ్వాలనేది నాకు ఎప్పుడు గోల్ లేదండి. అయితే గబ్బర్ సింగ్ షూటింగ్, టోటల్ షూటింగ్ లో మీకు బాగా గుర్తుండిపోయే సీన్ కానీ అక్కడ మీరు ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ అంటే మీరు ఏం చెప్తారు? నేనైతే బాగా ఎంజాయ్ చేసింది, సార్ కూడా ఎంజాయ్ చేసింది, మేము ఎంజాయ్ చేసింది ఆ లైవ్ స్మైల్ సార్ షూట్లో. మేము చేసినవన్నీ అంటే అప్పటి వరకు గ్యాంగ్స్టర్స్గా బ్యాక్గ్రౌండ్లో నిల్చున్న మా అందరూ విలన్ గ్యాంగ్ వీళ్ళందరూ మేము ఒక్కసారి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆయన బోల్డ్గా ఆయనకు వేరే నవ్వుతుంటే ఇంకా దట్ వాజ్ వెరీ ఎక్సైట్మెంట్. పొల్లాచిలో ఆ 2 days మేము ఎంజాయ్ చేసామండి. అసలు లైవ్ ఆయన పవన్ కళ్యాణ్ గారి లైవ్ నవ్వు, బోల్డ్గా నవ్వడం, ఇవన్నీ లైవ్ ఎంజాయ్ చేసాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ నాకైతే ఆ షూట్లో. మీకు గబ్బర్ సింగ్ అనగానే ఏం గుర్తొస్తుందో తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం జైల్లోని కూర్చొని అంత్యాక్షరి సీన్ చాలా చాలా మొత్తం స్టోరీ ఒక ఎత్తు అయితే ఈ అంత్యాక్షరి సీన్ అనేది ఒక ఎత్తులా ఉంటుంది. టోటల్ ఆ మూవీకి ఒక ఫ్లోరింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఆ సీన్ లో చేసేటప్పుడు అది ఎదురుగా ఆయన అందులో కూడా చాలా బాగా ఇదైనా సీన్ అది. సో ఆయన ఎదురుగా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్ గురించి? అసలు నేను ఇట్లాగా
ఆయన వేసుకున్న తుండే నాకు ఉంటుంది, గావన్స్ ఉంటుంది పింక్ది, అది వేసుకుని ఇలాగా మారుడాలా అనేసరికి సార్ అలా నవ్వేసేవారు, ఇలాగ చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వేసేవారు. ఇంకా అవన్నీ ఎలా ఉంటాయి, మన ముందు సూపర్ స్టార్ అంత పెద్ద హీరో మనం చేసేది నవ్వుతున్నారంటే స్క్రీన్ మీద పండుతుందని హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఆయన లిటరల్ ఎంజాయ్ చేసేవారు. ఇంకా మేము కూడా ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సరదాగా. అది దాంట్లో ఏమైనా టేక్స్ తీసుకున్నారు? ఇందాక మీ యాక్టింగ్ చూసాము, సింగిల్ టేక్ లో టక్ టేక్స్ లేవండి. సింగిల్ టేక్ హరీష్ గారి దగ్గర ఎక్కువ టేక్స్ ఉండవు. లేదు అంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు ఆయన. 1 more చాలా తక్కువ ఉంటాయి. అందులో అక్కడ అంటే అన్ని లైవ్ క్యాప్చరింగ్స్ అక్కడ. ఓకే. సార్ కూడా అప్పుడు అందరం కలిసి సార్ ఇక్కడ మీరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది సార్ 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 అంటే ఇంక వెంటనే ఆయన లెగిచి ఆయన కూడా ఒక రౌండ్ స్టెప్ వేస్తారు. అవును. సో ఇవన్నీ కోయిన్సిడెన్స్, సరదాగా జరిగిపోయింది షూటింగ్ అంతా. పిక్నిక్ అనుకుంటాం. అక్కడే నాకు అనిపించింది ఇట్స్ బ్యాంగ్ చేస్తుంది థియేటర్లో అని ఫిక్స్ అయిపోయాం. ఓకే. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమాలు మేము అని ఫస్ట్ డే వెళ్ళిపోతాం కదా, 10 films ని చూస్తా ఎప్పటికైనా వస్తుంది అనుకున్నప్పుడు ఇది నాకు అనిపించింది, ఇది బ్యాంగ్ అయిపోద్ది ఇండస్ట్రీ అని అనిపించింది. అదే అలాగే అయింది. సో టోటల్ గా గబ్బర్ సింగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ గబ్బర్ సింగ్ అంటే ఇంకా ఆయన కళ్యాణ్ గారు అట్ ద సేమ్ టైం మళ్ళీ రీ ఎంట్రీ, సాంగ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ ఎమోషన్ కానీ అన్నీ కలిపి హ్యాపీగా సరదాగా వెళ్ళిపోయేది. ఎందుకంటే సార్ కూడా 1 more హరీష్ అని అడిగేవారు. హరీష్ కూడా కాన్ఫిడెంట్, అంటే వన్స్ మనకి స్క్రీన్ మీద తెలిసిపోదు టేక్ బాగుంటుంది సార్, థియేటర్లో క్లాప్స్ పడతాయి సార్ అనేవారు. ఎవ్రీ షాట్ సింగిల్ టేక్లే. అది చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.